హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగం నుండి 7వ శ్లోకం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. మరొకసారి జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. భావం: మనస్సును జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఖములు, మానాపమానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిరచిత్తముతో ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: ఎవడైతే తన మనస్సును అదుపులో పెట్టుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి వాడికి చలి, వేడి, సుఖము, దుఃఖము, సన్మానము, అవమానము అన్నీ పరమాత్మ అనుగ్రహాలుగానే కనిపిస్తాయి. అన్నిటినీ సమానంగా చూచే శక్తి లభిస్తుంది. ఈ ప్రకారంగా ద్వంద్వాలకు లోబడిన మనస్సు ఎల్లప్పుడూ అశాంతితో చంచలంగా ఉంటుంది, నిలకడ ఉండదు. అలా కాకుండా మనసును జయించిన వాడు, మనసును నిలకడగా ఉంచుకోగలిగిన వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతనిని శీతోష్ణములు, సుఖదుఖములు, మానము, అవమానము ఏమీ ప్రభావితం చేయలేవు. సర్వకాల సర్వావస్థల యందు నిర్వికారంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాడు. పెద్ద పర్వతమును ఎంతటి గాలి అయినా చెలింప చేయలేదు కాబట్టి అలాగే మనసును జయించిన వాడికి ఈ ద్వంద్వములు ఏమీ చేయలేవు. అతడు నిశ్చలంగా, ద్వంద్వాలకు అతీతంగా పరమశాంతితో ఉంటాడు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.